ఏ డిపార్ట్మెంట్ అధికారులైనా అందరికందరూ సెలవులు పెట్టినా పెద్ద ఫరక్ పడదేమో కానీ సాఫ్ సఫాయి చేసే మున్సిపల్ కార్మికులు గంపగుత్తగా సెలవులు పెడితే మాత్రం ఒక్కలం కూడా బయట తిరగలేము. ఎందుకంటే వాళ్ళ కష్టం అట్లుంటుంది. మరి అందుకే ఎండ వాన చలి అని లెక్క చేయకుండా పనిచేసే కార్మికుల కోసం కడప మున్సిపాలిటీలు ఓ ఇచ్చంతరమైన ఉపాయం చేసిర్రు. మరి గదేందో మనం కూడా చూద్దాం పారి. వారేవా కడప మున్సిపాలిటీలు మస్తు అప్డేట్ అయ్యిర్రులా. ఇక చూడుర్రి మున్సిపల్ కార్మికుల కోసం ఏం చేసిర్రో. ఎండ వాన అనకుండా ఇరాం లేకుండా పనిచేస్తుర్రు. ఆలు చేయబట్టే మున్సిపాలిటీకి ఆదాయం వస్తుందని కనిపెట్టిన మున్సిపల్ కమిషనర్ మనోజ్ కుమార్ సారు హ్యాండ్ ఫ్రీ అంబ్రెల్లా అదే చేతులతోని పట్టుకోకుండా ఉండే ఛత్రీలు తెచ్చి ఖుషి చేసిండు. ఇక చూడుర్రి ఎట్లున్నాయా. ఒక్కోటి కార్మికులకు తొడిగి ఎట్లుందో చూసుకోర్రమ్మా అని చెప్తే తొడుక్కున్నోళ్ళంతా షీపులు పట్టి ఊడుసుకుంటే ఛత్రీల పనితీరు చెక్ చేసుకుర్రు. తోవల పొంటి ఊక్కుంటా పెయ్యికి ఏమైనా తిప్పలైతుందా లేకుంటే మంచిగుంటదా అనేది ఎవ్వలకి వాళ్ళు చూసుకుర్రు. అయితే పెయ్యికి మంచిగా అటు ఇటు కదలకుంటా బెల్ట్ వేసి కట్టేటాళ్లకు ఎటు కదులుతలేదు. దీంతోని ఎండ వాన పడకుండా మంచిగున్నాయి సార్ అని చెప్పిర్రట. అయితే కార్పొరేషన్ అంతటా 1200 మంది పనిచేస్తుంటే తొలుత ఈ ఛత్రీల పనితనం ఎట్లుంటదో చూడాలే అని చెప్పి ఓ 30 ఛత్రీలు పైలట్ ప్రాజెక్ట్ కింద తెప్పించిర్రట. ఇక తెప్పించినవన్నీ మంచినే ఉన్నాయంటారు కాబట్టి ఇంకో వారం 10 రోజులల్లా అందరికీ సరిపోను తెప్పిస్తాం. కార్మికులు మాకు ఇంట్లో మనుషులతోని సమానం అన్నట్లు చెప్పుకొచ్చిండు కమిషనర్ సారు. అంతేకాదు వానాకాలంలా ఆళ్లకు సరిపోను వాన కోట్లు బట్టలు బూట్లు చెప్పులు మాస్కులు అన్ని తెప్పిస్తాం. పట్నం మంచిగా ఉండాలని తిప్పలు పడుతున్న కార్మికులను మంచిగా చూసుకుంటామని కూడా చెప్పిండు. ఏదేమైనా తిని తినక కోడి కూసే యాళ్లకొచ్చి గలీజ్ వాతావరణంలో పనిచేసే సఫాయి కార్మికులకు ఏమిచ్చినా ఎంతిచ్చినా తక్కువే అని అనుకుంటుర్రు. ముచ్చట చూసిన అక్కడి పబ్లిక్